లక్ష్మి వంటలకి స్వాగతం. మనం ఈరోజు ఆనపకాయ పులుసు కర్రీ చేసుకుంటున్నాం. ఎండురేలు వేసుకుని ఇందులో వండుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం చింతపండు గుజ్జు వేసుకుంటే బాగుంటుంది. ఇంత సైజు ఆనపకాయ ఇలా ముక్కలుగా కోసుకోవాలి. ఈ ఆనపకాయ ముక్కలు ఉడకబెట్టుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఇలా తురుముకుని వేసుకోవాలి. అలాగే ఒక 7 పచ్చిమిరపకాయలు కూడా ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. అలానే కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకోవాలి, నిమ్మకాయ అంతా. అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ 4 ఉడకబెట్టుకుని అప్పుడు వెండిరవేలు వేసి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా గ్యాస్ మీద పెట్టుకుని ఒక అర గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా మెదుపుకొని పోపు వేసుకోవాలి. ఈ వెండిరేలు ఉన్నాయి కదా, శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని మూకుడు పెట్టాను. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కే లోపల పోపు రెడీ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కుతుంది. అర టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రేకలు బాగా ఒలుచుకుని వేసుకోవాలి. తొక్కలు తీసుకుని ఇవి బాగా ఫ్రై అవుతే ఈ కూర చాలా టేస్ట్ ఉంటుంది. ఎండుమిర్చి 4 ఎండుమిర్చి, కరివేపాకు, వెండిరేలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుందాం. వెండిరేలు బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఉడకబెట్టుకున్నాం కదా, ఇది అందులో వేయాలి. మా పిల్లలైతే ఆటో వచ్చిందండి, అప్పుడు 12:30 అయిపోయింది. ఒక పూటే కదా స్కూలు, పిల్లలు త్వరగా వచ్చేస్తున్నారు. ఇది బాగా వేగింటుంది కదా, ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఇందులో వేయాలి.
ఇది బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఈ పేస్ట్ వేసేద్దాం ఇందులో. ఇది ఒక నిమిషం ఉడకనిద్దాం. కొత్తిమీర వేసుకుందాము. అయిపోయింది. ఎంతో గుమ్మగుమ్మలాడే ఆనపకాయ ఎండు రొయ్యలు కర్రీ అయిపోయింది. పులుసు పెట్టి వండుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగా మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.